మనం చేసిన చేయకపోయినా అలాగే ఎలిమినేషన్ అయిపోతున్నారు. అక్కడ అన్ఫైర్ ఎలిమినేషన్ జరుగుతుంది బిగ్ బాస్ లోని. ఫెయిర్ ఎలిమినేషన్ అయితే జరగట్లా. బర్నీ గారు ఇంతవరకు బాగా ఆడారు ఆట. ఆయన ఇప్పుడు ఏ ప్లేస్ ఉన్నాడు? ఫస్ట్ ఆయన ఒకసారి అన్ఫైర్ వెళ్ళిపోయాడు. ఫ్లోరా షైనీ గారు ఎంత సైలెన్స్ గా ఆట చాలా నచ్చింది. ఆవిడ ఆట ఆడే పద్ధతి కూడా నచ్చింది. అన్ఫైర్ అయిపోయింది. శ్రేజ టాప్ కంటెంటర్ చేసింది, తప్ప నామినేషన్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని మీరు ఫెయిర్ అంటారు. అది అన్ఫైరే కదా జరిగింది. ఇప్పుడు మనకి ఓటింగ్ మనం వేస్తున్నాం. ఇప్పుడు ఓటింగ్ వేసినప్పుడు పైన పర్సెంటేజ్ చూపించేస్తుంది కదా ఇంతని. అంత పర్సెంటేజ్ నామినేషన్ అయిపోతారు వాళ్ళు అవరు కదా. అన్ఫైర్ కదా ఇది. ఇప్పుడు బిగ్ బాస్ లో చూసావా భయ్యా, ఆయన ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఇదే ఆయన శ్రవంతి సీరియల్ చూసావా ఎంత వైలెంట్ గా ఉన్నారు యాక్టింగ్ పరంగా. ఆయన యాక్టింగ్ చేయలేదు. ఇప్పుడు నార్మల్ రీతిలో సాధారణ మనిషి చేసుకున్నాడు వచ్చి. అదే ఆయన మైనస్ అయిపోయింది. ఆయన కూడా స్ట్రాటజీ ప్లే చేసి ఉంటే ఈ పార్టీకి ఆయన ఇప్పుడు టాప్ కంటెంటర్ ఉండేవాడు. ఆయన ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు లోపల ఏం జరిగిందో బయట తెలుస్తాయి. ఒక 20 రోజులు అయిపోయిన తర్వాత చూడండి ఇదే గేమ్. డెమానీలే కొడతాడు కప్పు. సుమన్ శెట్టి సెకండ్, థర్డ్ వచ్చి అనుజ, ఫోర్త్ వచ్చి డెమాన్ పవన్, ఫిఫ్త్ వచ్చి సంజయ్ గారు. అంతే. బిగ్ బాస్ 9 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఇన్ని ఎపిసోడ్ల వరకు ప్రతిరోజు ఈమెయిల్ లభించాడు. కంటెంట్ పరంగా, కామెడీ పరంగా. ఇప్పుడు వరకు ఎవరు నవ్వించారుగా. ఇన్ని షోలు జరిగినాయి కదా. ఈ బిగ్ బాస్ ఎటు వరకు జరిగింది అంతలాగా మంచి క్లారిటీగా ఎవరు ఇస్తున్నారు? ఎమాయిల్ ఇస్తున్నాడు. దాన్ని బట్టి ఎమాయిల్ వల్ల కొడతాడు కప్పు. ఎమాయిల్ వల్ల చూస్తున్నాం బిగ్ బాస్, లేకపోతే ఎవరి వల్ల అసలు బిగ్ బాస్ కూడా మేము ఒకసారి చూసాం. ఏమన్నా మన రైతు బిడ్డ కొలైబ్రాందని ఆయన చూసిన పుష్పాలయం. నిజంగా నేను దుబాయ్లో కూడా రోజుకి తెగ చూసామండి. అక్కడ జాబ్ కూడా పక్కన పెట్టి సిస్టమ్ దగ్గర ఫోన్ పెట్టి మరి లాస్ట్ పిచ్చోని చేసాడు. వాళ్ళకి ఎత్తానని చెప్పి అప్పుడు చూడడం మానేసాను. ఇప్పుడు ఎమ్మెల్యే చూస్తున్నా బిగ్ బాస్. నీ మీద అమ్మాయిలు పిచ్చోడు అని ఎలిమినేషన్ వచ్చింది కదా, చెప్పారు కదా ఎవరు? ఈ సిటీ పిక్కల రమ్యాను దివ్యల మాదిరి వీళ్ళు చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి అప్పుడు ఆర్మీ మాట్లాడాలిగా, నోరు చచ్చిపోయిందా? ఆర్మీ అంటే ఎంత ధైర్యం? నీ క్యారెక్టర్ మీద దెబ్బ పడ్డప్పుడు అప్పుడు ఆర్మీ చెప్పాలి కదా. ఆర్మీ చెప్పకుండా నోరు మూసుకొని ఉన్నాడు. అది నాకు కూడా నచ్చలేదు, జనాలకు కూడా నచ్చలేదు. దయచేసి ఆర్మీ మాట్లాడాలి. గేమ్ ఒక్కటే కాదు ఆడేది. ఆర్మీ అంటే చాలా మంది ఆశలు పెట్టుకోరు. నీ మీద అసలు ఫస్ట్ ఆశ పెట్టుకుందే నేను, దేశాన్ని కాపాడే. ఆర్మీ అంటే మామూలు మాట కాదని. గేమ్ ఒకటే ఆడతాం కాదు. నీ మీద నిందొచ్చినప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలా? అమ్మాయిలు పిచ్చోడు అన్నప్పుడు మాట్లాడాలి కదా. ఎంట్రీ ఇస్తే బాగోదులే కానీ వాళ్ళు నామినేషన్ చేసిన విధానం బాగుంది. ఇప్పుడు ప్రియా శెట్టి కూడా వచ్చి సంజనాన్ని నామినేషన్ చేసింది, బాగుంది. కరెక్ట్ రీజన్ చెప్పిన నామినేషన్ చేసింది. అయితే ఏం చెప్పిందంటే ఆమె బయటికి పోయి చూసి వచ్చింది కాబట్టి బుద్ధి వచ్చిందో ఏమో. కరెక్ట్ రీజన్ చెప్పి వాళ్ళ నామినేషన్ లో పెట్టింది సంజనా గారిని. మళ్ళా ఏమో శ్రీజ గారు కూడా ఆర్మీ పెట్టింది కదా, అది మాత్రం ఎక్సలెంట్ పాయింట్ చెప్పింది. విమానాల మీద పాయింట్ పెట్టి నామినేషన్ చేయాల్సి వస్తే తనుజ నామినేషన్ చేయదా? చేతది. అందుకని దానివల్ల ఏమీ లేదు. వాళ్ళు ఎంట్రీ అవ్వట్లేదు, నామినేట్ చేయడానికి వచ్చారు హౌస్ లోకి. సో వాళ్ళ నామినేషన్ కూడా చాలా ఫెయిర్ గా ఉంది. సో ఖచ్చితంగా మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళల్లో శ్రీజ అయితే ఉండబోతుంది ఇంట్లో అని టాక్ అన్నమాట. ఇంకా క్లారిటీ లేదు. సో క్లారిటీ వచ్చినాక మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమ్మెల్యే గారు తనుజ గారిని నామినేట్ చేయడం జరిగింది అనమాట. సో అది కూడా చాలా ఫెయిర్ గానే అనిపించింది నాకు. బట్ ఫుల్ ఎపిసోడ్ చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. రేపు దీని గురించి ఇంకా ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ కళ్యాణ్ గారిని శ్రీజ గారు నామినేట్ చేశారు. అది కూడా ఒక పాయింట్ ప్రోమోలో ఒకటే చూపించారు మనకి. సో ప్రోమోస్ చూసి మోసపోవద్దు అందరూ కూడా కొన్నిసార్లు. సో అందుకని రివ్యూ నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను దాని గురించి. టుమారో దీని గురించి కూడా గట్టిగా చెప్తాను ఏంటనేది. ప్రియా గారు మాత్రం నామినేషన్ చూసానండి, నేను లైవ్ చూసి వచ్చాను. తను మాత్రం జెన్యున్ గా చేసింది, దాని గురించి చెప్పగలుగుతాను నేను. జెన్యున్ గా చేసింది ప్రియా గారు. సో అండ్ ఇంకా ఫ్లోరా గారు కూడా వస్తున్నారు. తను ఎవరు నామినేట్ చేస్తారు ఏంటది ఇంకా తెలియదు కాబట్టి దాన్ని కూడా చూద్దాము. ప్రెసెంట్ అయితే మాధురి గారు చాలా భయపడుతున్నారు. ఇంట్లో చేయాల్సిన పనులు కూడా నేను చేయను, నాకు చెప్పకండి, నేను సండే వెళ్ళిపోతున్నాను, సో నాకు చెప్పొద్దని చెప్పి భయపడుతూనే ఉన్నారు. మాధురి గారు మీరు ఎక్కడికి వెళ్ళరు, మీరు మంచి ఫైటర్ అండి, మీరు మంచి వ్యక్తి కూడా అని చెప్పి సెకండ్ వీక్ లో మేము చూస్తున్నాము. ఫస్ట్ వీక్ లో మీరు అంత అరిచినా చేసినా సరే సెకండ్ వీక్ లో మీ మంచితనం బయటకు వచ్చేసింది. సో బిగ్ బాస్ అదే చెప్తారనమాట, మా బిగ్ బాస్ కి వస్తే మాస్క్ తొలగించుకోవాల్సిందే అని చెప్పేసి. సో మాధురి గారు మాస్క్ తొలగిపోయింది. ఫస్ట్ వీక్ మాత్రం మాధురి గారు లాగా లేరు, నెక్స్ట్ వీక్ ఉన్నారు. సో మాధురి గారు ఎక్కడికి వెళ్ళరు, అది విషయం. అయితే ఇప్పటి వరకు నామినేషన్స్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే వచ్చింది. ఏ నామినేషన్ దేనికి చేస్తారని ఇంకా మనకు తెలియదు కానీ బట్ నామినేషన్స్ లిస్ట్ వచ్చింది కాబట్టి దాంట్లో ఏంటంటే లాస్ట్ గౌరవ్ గారిని యాడ్ చేయడం జరిగింది. సో నేను గౌరవ్ గారు అనుకుంటున్నాను, ఎందుకంటే బయట నుంచి వచ్చిన పర్సన్ కాబట్టి మన వాళ్ళు పంపించేస్తారు అనుకుంటున్నాను. బట్ అలా కాదు, ఇన్ కేస్ దాని తిరగ రాశారంటే మన తెలుగు ఆడియన్స్ నిజంగా చాలా గ్రేట్ అని నిజం చెప్తున్నా. మన వాళ్ళనే కాదు బయట కూడా సపోర్ట్ చేస్తాం, అది కేవలం మన తెలుగులోనే ఉంటుంది, ఇది నిజం. సో అట్లా తనుజ గారు ఒక డైలాగ్ అయితే వేశారు, అది కూడా నిజమే కదా. ఒకప్పుడు అది బాస్కెట్ లో బాల్స్ అన్ని వేస్తున్నప్పుడు వాళ్ళందరూ ఆడుతున్నప్పుడు సో
ఆ టైంలో మాత్రము ఇమ్మానుల్ గారు డ్రాప్ అయిపోయారు. రాము రాథోడ్కి ఇవ్వచ్చు కదా, అన్యాయం చేస్తున్నారు అని చెప్పి. ఆ రోజు తనుజ గారిని కూడా తిట్టారు సపోర్ట్ చేయమని చెప్పి. మరి ఈ రోజు ఇమ్మానుల్ గారు నాకెందుకు ఇవ్వలేదు తనకెందుకు సపోర్ట్ ఇచ్చావు అనేది కరెక్ట్ కాదు నిజంగా. బట్ తను అలా ఆ క్వశ్చన్ మీద ఎలిమినేట్ చేస్తుంటే మాత్రం చాలా మిస్టేక్ అది ఇమ్మానుల్ గారిది. అలా కాకుండా ఇంకేమైనా అయితే బాగుంటది. సో అదే చెప్తున్నాను, ప్రోమోలో మనకి కొంచెం చూపించారు, ఫుల్ గా చూస్తే కానీ క్లారిటీ లేదు. కాబట్టి ప్రెసెంట్ మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే ఇది ఆన్సర్ అండి నాది. అది బిగ్ బాస్ హౌసా లేకపోతే మన శ్రీనివాస్ గారి హౌసా? ఎందుకు వస్తారు లేసే అడగకూడదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి పాపము దిగుళ్ళు. అందరినీ మా ఇంట్లో తీసుకొచ్చాను అని చెప్పి ప్రతి ఒక్కరు ఇంట్లో అడిగితే బిగ్ బాస్ గారు ఆశలు అమ్ముకోవాల్సిందే. సో అట్లాగా శ్రీజ గారు బర్నీ గారు అని చెప్పి అనుకుంటున్నామండి గట్టిగా. సో వాళ్ళు ఎదిరిస్తే బాగుంటది గేమ్. ఎందుకంటే కూతురు చెల్లి వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు గేమ్, తండ్రి ఎందుకు వచ్చి ఆడకూడదు? సో ఒక తండ్రి వస్తే ఎలా ఉంటది గేమ్? మళ్ళీ వాళ్ళిద్దరు బాండింగ్ పెట్టుకొని గేమ్ డౌన్ అవుతుందా, లేకపోతే వీళ్ళిద్దరిని వదిలేసి ఈసారి బర్నీ గారు గేమ్ చూపిస్తారా అనేది చాలా ఆత్రంగా ఉంది నాకే చూడడానికి. సో వెయిటింగ్ అండి దీని గురించి. టాప్ 5 మనకు తెలియదు, టాప్ 3 మనకు తెలుసు. తనుజ గారు, సుమన్ శెట్టి గారు అండ్ ఇమ్మానుల్ గారు.